హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏఐకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారాలన్న చంద్రబాబు. సిఐఐ సదస్సును ప్రపంచ ఆర్థిక వేదిక స్థాయిలో నిర్వహించాలని ఆదేశాలు. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు దీపావళి కానుక. 1500 కోట్ల మేర ప్రోత్సాహకాల విడుదలకు నిర్ణయం. అండగా ఉంటామని భరోసా. ఆస్ట్రేలియాలో లోకేష్ పెట్టుబడుల వేట. ఏపీ ప్రగతికి ఎన్ఆర్ఐలు అంబాసిడర్లుగా మారాలని పిలుపు. పునర్నిర్మాణానికి సహకరించాలని సూచన. జూబ్లీహిల్స్ లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల మాదిరిగా సహకరించుకుంటున్నాయని ఆరోపణ. లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. త్వరలో గ్రూప్ 3, గ్రూప్ 4 విజేతలకు అందిస్తామని ప్రకటన. తెలంగాణ సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో ఏసీబీ సోదాలు. ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తింపు. భారీగా నగదు స్వాధీనం. జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల. 2 సెషన్ల వివరాలు ప్రకటించిన ఎన్టీఏ. జనవరి 21 నుంచి 30 మధ్య తొలి విడత పరీక్షలు. నో కింగ్స్ పేరిట ఆందోళనలపై మండిపడిన ట్రంప్. నిరసనకారులను ఎగతాళి చేస్తూ పోస్టులు. అధ్యక్షుడికి వంతపాడిన జేడీ వాన్స్. ప్రపంచ ఆర్థిక వేదిక మాదిరిగా విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సును అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్పై చర్చ జరగాలని సూచించారు. పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ఏఐకి చిరునామాగా మారుద్దామని పిలుపునిచ్చారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి భరత్, శాఖ ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు. దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, పాలసీ మేకర్ల మధ్య చర్చలు జరిగేలా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సును తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లలో విధానాలపై మేధోమథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఏఐ ఫర్ గుడ్, సెమీ కండక్టర్స్, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, R&D, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ లాంటి అంశాలపై సదస్సులో చర్చించాలన్నారు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, చైన్ లింకేజీతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై చర్చించాలని సూచించారు. లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జల రవాణా, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజీలు లాంటి అంశాలతో పాటు అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్ లో విలువల జోడింపు, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, P4 లాంటి అంశాలపైన చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకమవుతాయన్న సీఎం వీటి వల్లే గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయన్నారు. గూగుల్ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందన్నారు. సానుకూల విధానాలతోనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుందని చెప్పారు. మానవ వనరులే అతిపెద్ద మూలధనమన్న చంద్రబాబు ఈ అంశాలన్నింటిపైన భాగస్వామ్య సదస్సులో చర్చ జరగాలని స్పష్టం చేశారు. దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నిపుణులను సదస్సుకు ఆహ్వానించాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ వన్ ఏఐ తరహాలో ఏపీ టు ఏఐ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లు, అమరావతి బ్లూ గ్రీన్ క్యాపిటల్, వాటర్ సెక్యూరిటీ, ఫ్యూచరిస్టిక్ వర్క్ ఫోర్స్, సుపరిపాలనలో టెక్నాలజీ అనుసంధానం లాంటి అంశాలను భాగస్వామ్య సదస్సులో వివరించేలా ప్రజెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. 21వ శతాబ్దం భారత్దే అన్న విధానంలో ప్రజెంటేషన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకుందామని ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీకి గత 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్న ఆయన 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. పెట్టుబడుల సాధన కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు కూడా జరుగుతున్నాయన్న లోకేష్, రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం సిడ్నీ చేరుకున్న మంత్రి లోకేష్ కు ప్రవాసాంధ్రులు, టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడి మేక్కేతో సమావేశమయ్యారు. కీలక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఏపీని ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని మంత్రి కోరారు. ఏపీ ఈడీబీ, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు రాష్ట్ర ప్రత్యేకతలను వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు హాజరు కావాలని లోకేష్ ఆహ్వానించారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సిఐఐతో కలిసి పనిచేస్తున్నట్లు మేక్కే తెలిపారు. తర్వాత సిడ్నీలో ప్రవాసులు నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతో మంది యువకులం ఉన్నా ఆయన స్పీడ్ ను అందుకోలేకపోతున్నామని వివరించారు. తెలుగువారు తలెత్తుకుని తిరిగేలా అహర్నిశలు కష్టపడుతున్నట్లు చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదమని తెలిపారు. తనకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆస్ట్రేలియాలోని కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలని కోరారు. ఏపీఎన్ఆర్టీలో ప్రవాసాంధ్రులకు మద్దతుగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా. మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం. 50 లక్షలు పెట్టుబడి పెట్టినా, 50 కోట్లు పెట్టుబడి పెట్టినా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. టుగెదర్ లెట్ us రీబిల్డ్ అవర్ స్టేట్. టుగెదర్ లెట్ us మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. వెన్ స్టేట్స్ కంపీట్, ఇండియా విన్స్. స్టేట్స్ ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్. ఇట్ ఈస్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ us, బట్ వీఆర్ హియర్ టు క్రియేట్ హిస్టరీ. వాట్ యు సీ యాజ్ an investment from Google is merely the beginning. We'll be hearing lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. పొత్తు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పిన లోకేష్ వచ్చే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్దామని తన సోదర సమానులైన పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అనేక కారణాలు ఉంటే బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు దగా పడ్డారన్న ఆయన, అందుకే భూభారతితో వారి వెతలు తీర్చామని తెలిపారు. భూభారతితో 25 లక్షల ఎకరాలను పేదలకు అందించామని లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన 3,465 మందికి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. భూ సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వ్యవస్థ తెచ్చినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో భూ యజమానుల హక్కులను, భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ప్రభుత్వం సర్వేయర్లకు అప్పగించబోతోందని చెప్పారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు సర్వేయర్ల మీదే కాకుండా ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు చుట్టంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చామన్నారు. భూభారతితో 25 లక్షల ఎకరాలు పేదలకు అందించామని సీఎం పేర్కొన్నారు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం విమర్శించారు.
ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని ఆరోపించారు. పునరావాస కేంద్రంగా మారిన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి మొదటి ఏడాదిలోనే 60,000 నియామకాలు చేశామని వివరించారు. త్వరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలిస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు. తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. $30 ట్రిలియన్ ఎకానమీగా మారాలనుకుంటుంది. ఆనాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్కారుకు చెడ్డ పేరు రాకుండా నిజాయితీతో పనిచేయాలని ఉద్బోధించారు. ఈ మేరకు వారితో ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం మేరకు జూబ్లీహిల్స్ లో కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంగా మారి ఆ పార్టీకి 8 సీట్లు వచ్చేలా చేసిందని విమర్శించారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కు రాజీవ్ సద్భావన అవార్డును రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో కులగణన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత వయసు 21 ఏళ్లకు కుదించాలన్న రేవంత్ రెడ్డి ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్లను తిప్పికొట్టాలి. కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్ గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో కూడా అదే తతంగాన్ని కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ కు చెందిన పలు పార్టీల నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. స్థిరాస్తి వ్యాపారం కుప్పకూలటానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమన్న కేటీఆర్, పేదల ఇళ్ల జోలికి వెళ్తే హైడ్రా, పెద్దల వైపు చూడటం లేదన్నారు. ఎయిర్పోర్టు, మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే తనకు భూములున్నాయంటూ రేవంత్ రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు. తనకు భూములు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డి చూపాలని సవాల్ విసిరారు. మొదలు దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీహిల్స్ కేంచే మొదలు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు. వీళ్ళు ఇంకా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము. రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు 2,500 వస్తాయి, ముసలోళ్లకు 4,000 పెన్షన్ వస్తుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది. పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేట్ అన్నాడు, బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. తెలంగాణ సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. చెక్పోస్టుల్లో అనధికారికంగా డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై గత అర్ధరాత్రి నుంచే తనిఖీలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెనుబల్లి మండలం ముత్తగూడెం, అశ్వారావుపేట రవాణా చెక్పోస్టుల్లో విస్తృతంగా సోదాలు చేశారు. చెక్పోస్ట్ వద్ద లారీలను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టులోనూ దాడులు నిర్వహించారు. విధుల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని లెక్కల్లో చూపని 43,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు అర్ధరాత్రి దాడులు జరిపారు. కామారెడ్డి జిల్లా పొందుర్తి, సలాబత్పూర్ ఆర్టీఏ చెక్పోస్టులో ఏసీబీ జరిపిన తనిఖీల్లో 2 చోట్ల వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసిన 87,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు సంబంధించిన వ్యక్తులే చెక్పోస్టును వారి ఆధీనంలోకి తీసుకుని డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం చెక్పోస్టులు ఎత్తివేసినప్పటికీ వాటిని కొనసాగిస్తుండటం వల్ల ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారని తెలుస్తోంది.
జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ సెషన్ 1, ఏప్రిల్ 1 నుంచి 10 వరకు సెషన్ 2 పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. సెషన్ 1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెషన్ 2కు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు హాజరయ్యే దివ్యాంగ అభ్యర్థుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మల్లోజుల వేణుగోపాల్, సతీష్ల లొంగుబాటు, విప్లవ ద్రోహంతో పాటు పార్టీ విచ్ఛిన్నకర చర్య అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తెలిపారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన అభయ్, మహారాష్ట్ర సీఎం సమక్షంలో కీలక సభ్యులు సహా 61 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, విప్లవ ద్రోహానికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీని చీల్చే పనులు మానుకోవాలని మల్లోజుల వేణుగోపాల్, సతీష్లకు సూచించారు. కగార్ యుద్ధ దాడులకు భయపడి ప్రాణభీతి ఉన్నవారు లొంగిపోవచ్చన్న అభయ్, పార్టీకి ప్రజలకు చెందిన ఆయుధాలను శత్రువులకు అప్పగించే హక్కు మాత్రం వారికి లేదన్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా వందలాది మంది నక్సలైట్లు హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవటాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 3 రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోవటం, అందులో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం ప్రత్యేక విషయమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. రక్తపాతం, హింస ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే విషయం మరోసారి స్పష్టమైందని కిషన్ రెడ్డి తెలిపారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. నక్సల్స్ తో ఆయా నేతలు సంబంధాలు తెంచుకోవాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే వారి గుట్టు బయట పెడతామన్నారు. మావోయిస్టుల కట్టడితోనే కేంద్ర ఏజెన్సీలు ఆగిపోవన్న బండి సంజయ్, అవినీతి, నేరగాళ్ల లింకులపై కేంద్రం నిఘా పెట్టిందన్నారు. తప్పుడు మార్గంలో వెళ్తే ఎంత పెద్ద నేతనైనా వదిలిపెట్టబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీపావళి సందర్భంగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. పరిశ్రమలకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. తొలి విడతలో 1500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించారు. పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాయితీలు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఊరట లభించనుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఏటా 15,000 రూపాయలు ఆదా అవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దసరా, దీపావళితో పాటు ప్రజలకు సూపర్ జీఎస్టీ పండుగ కూడా వచ్చిందన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్లో జరుగుతున్న దీపావళి వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. 2019-24 మధ్య ఏపీని పట్టి పీడించిన రాక్షసుడిని ప్రజలు ఓటు రూపంలో ఓడించారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన ఘన విజయంతో కేంద్రంలో అన్ని పనులు అవుతున్నాయని చెప్పారు. అమరావతి మళ్ళీ ట్రాక్ పెట్టాం. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం. ఈరోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉందని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి స్ఫూర్తితోనే నయా నరకాసురులను గతేడాది ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారన్నారు. అయితే నరకాసురులు మారీచుల మాదిరిగా రూపాలు మార్చుకొని ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో అశాంతిని రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యపై నివేదిక ఇవ్వాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇటీవల తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లక్ష్మీనాయుడును అదే గ్రామానికి చెందిన హరిచంద్ర ప్రసాద్ కారుతో ఢీకొట్టి చంపారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినట్లు తేల్చిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ ఘటనపై కులాల మధ్య చిచ్చు రేపేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు జరిగి రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలో హత్యపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు నారాయణ, అనిత గుడ్లూరు మండలం దారకానిపాడు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రులు ఆ వివరాలతో కూడిన నివేదికను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదరు ఉత్సవాన్ని ప్రారంభించిన సీఎం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సదరు ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక సదరు ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహణకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, పొంగులేటి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. దీపావళి పండుగ కోసం అక్కను, ఆమె పిల్లలను తమ్ముడు తీసుకెళ్తుండగా కారు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయిన విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. వాంకిడి మండలం బెండరకు చెందిన జగన్ కాగజ్ నగర్ మండలం వంజరిలో ఉంటున్న సోదరి అనసూర్య, ఆమె పిల్లలను పండుగ కోసం తమ ఇంటికి తీసుకెళ్తున్నాడు. మోతుగూడ సమీపంలో జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న బైక్ను అతివేగంగా కారు ఢీకొట్టింది. తమ్ముడు జగన్తో పాటు అక్క, ఆమె కుమారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆమె కుమార్తెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమెరికాలో నో కింగ్స్ పేరుతో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ప్రజలను ఎగతాళి చేస్తున్నట్లు ఉన్న పలు ఏఐ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ షేర్ చేశారు. అందులో ట్రంప్ తలపై కిరీటంతో రాజులాగా ఓ యుద్ధ విమానంలో వెళ్తున్నట్లు రూపొందించారు. అమెరికా వీధుల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై విమానం నుంచి బురదను జారవిడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ షేర్ చేసిన మరో ఏఐ వీడియోలో ట్రంప్ కిరీటం, రాజు దుస్తులు ధరిస్తున్నట్లు ఉంది. ట్రంప్ ముందు నాన్సీ పెలోసి, ఇతర డెమోక్రటిక్ పార్టీ నేతలు మోకరిల్లుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ శనివారం న్యూయార్క్ సహా అమెరికా అంతటా ప్రజలు నో కింగ్స్ ర్యాలీలు నిర్వహించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో పట్టపగలే దొంగతనం జరిగింది. మ్యూజియంలోని అమూల్యమైన నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం మ్యూజియం తెరిచే సమయంలో స్కూటర్పై వచ్చిన దుండగులు గూడ్స్ లిఫ్ట్ సాయంతో మ్యూజియంలోకి ప్రవేశించినట్లు ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రిచదా దాతి తెలిపారు. కేవలం 7 నిమిషాల్లో విలువైన నగలు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. 3 నుంచి 4 ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. అపోలన్ గ్యాలరీలోని 2 నగలను చోరీ చేసినట్లు ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రిచదా తెలిపారు. చోరీకి గురైన నగల విలువ లెక్కిస్తున్నట్లు చెప్పారు. దొంగతనం నేపథ్యంలో మ్యూజియంను మూసివేసినట్లు ఫ్రాన్స్ మంత్రి ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడం వల్ల ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా రోహిత్ శర్మ 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునిమెన్ 2 వికెట్లు పడగొట్టారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యం నిర్దేశించగా 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 46, జోష్ ఫిలిప్ 37, రెన్షా 21 పరుగులు చేశారు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. సరియు నదీ తీరాన 26 లక్షల దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2100 మంది పురోహితులు సరియు నదికి హారతి ఇచ్చారు. దీపోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆ ప్రాంతం బంగారు వర్ణంలోకి మారిపోయింది. దీపోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా సరియు నదీ తీర ప్రాంతాలు కిక్కిరిశాయి. దీపోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన లేజర్ లైట్ షో వీక్షకులను ఆకట్టుకున్నాయి. కళాకారులు రామాయణ ఘట్టాన్ని ప్రదర్శించగా ప్రజలు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా పర్యావరణ హిత టపాసులు కాల్చారు. 1100 డ్రోన్లతో చేపట్టిన ప్రదర్శన కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. దీపోత్సవం 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 26,17,000 దీపాలను వెలిగించడం సహా ఎక్కువ మంది పురోహితులు సరియు నదికి హారతి ఇవ్వడంతో గిన్నిస్ రికార్డులు దక్కాయి.